సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారు అమ్మ స్వర్ణమాలాంబను ఆహ్వానిస్తూ, సతీ సమేత సప్త ఋషులను ఆహ్వానించుకుంటూ, విశ్వం యొక్క అనుగ్రహంతో మరియు హయ్యర్ మాస్టర్స్ అనుగ్రహంతో మరియు శైలేష్ మాస్టర్ అనుగ్రహంతో వారి అందరికీ అనంత కోటి ప్రణామాలతో వారందరినీ సర్వం విశ్వమయం గ్రూప్‌కి ఆహ్వానిస్తూ, ఈరోజు మనకి శ్రీ గురు చరిత్ర రాధా మేడం గారు 14వ అధ్యాయాన్ని వివరించబోతున్నారు. రాధా మేడం గారు మీకు సర్వం విశ్వమయం గ్రూప్ తరపున నమస్కారం తెలియజేస్తూ స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ రమా మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. నిన్న మనము శ్రీ గురు చరిత్ర 13వ అధ్యాయము చదువుకున్నామండి. అందులో స్వామివారు వాళ్ళ తోబుట్టువులైన సోదరికి అసలు ఆమె భవిష్యత్ ఎలా ఉంటదని కోరుకుంటే చెప్తారన్నమాట. ఫస్ట్ లో స్వామి అంటారు, పతి సేవయే కదమ్మా స్త్రీలకు ఆ ముఖ్యము, మీరు అలా సేవించుకుంటూ ఉండండి అంటే, లేదు నేను ఈ సంసార బంధం నుండి విముక్తి చెంది సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాను, నా ఫ్యూచర్ ఏంటో చెప్పండి స్వామి, మీరు త్రికాలజ్ఞులు కదా అని అడిగితే, ఇంకప్పుడు స్వామి వారు ఏం చెప్తారంటే, పూర్వజన్మలో నువ్వు ఇద్దరు దంపతులను విడదీసినందుకు నీకు ఈ జన్మలో ఏం జరుగుతుందంటే ఉంటావు తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే, నువ్వు ఆవుని కొట్టి చంపావు పూర్వజన్మలో, కాబట్టి నీకు వృద్ధాప్యంలో కుష్ఠరోగం వస్తుందని చెప్తారు. ఇవన్నీ తెలుసుకొని ఆమె చాలా బాధపడుతుంది అన్నమాట. ప్రాధేయపడుతుంది, స్వామి నన్ను గట్టెక్కించండి అని. అప్పుడు ఆయన చెప్తారు, నీకు ఆ కుష్ఠరోగం వచ్చిన తర్వాత నా దర్శనము నీకు కలుగుతుంది, అది వెళ్ళిపోతుంది తర్వాత అని కూడా అభయం ఇస్తారన్నమాట. అలా చెప్తూ చెప్తూ స్వామివారు ఏం చేశారు, గోదావరి తీరానికి వచ్చారు. ఆ గోదావరికి ఆ పేరు ఎలా వచ్చిందో కూడా నిన్నటి అధ్యాయంలో మనము చదువుకున్నాము. గోదావరిని పూర్వము వృద్ధగంగా అని పిలిచేవారంట. అది గౌతమ ముని వల్ల ఆ గోదావరికి ఆ పేరు వచ్చింది అనే వృత్తాంతాన్ని మనము తెలుసుకున్నాము. అక్కడ కూడా ఒక చిన్న సన్నివేశం ఏముంటదంటే, ఆ గోదావరి నదిని భూమి మీదకి తీసుకురావాలి అంటే, గంగను భూమిపైకి తీసుకొని రావాలంటే ఒక గౌతమ ముని వల్లనే అవుతుందనేసి అక్కడ ఉన్న శిష్యులందరూ ఒక చిన్న ఉపాయం చేస్తారు. ఉపాయం చేసి ఆ ఉపాయం ద్వారా లోక కళ్యాణం కోసము స్వామి గౌతముని గౌతమ మహర్షి చేత ఆ గోదావరిని భూమి మీదకి తీసుకురావడము జరుగుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి స్వామివారు వాళ్ళ శిష్యులను తీసుకొని బయలుదేరుతూ ఉంటే ఒక బ్రహ్మేశ్వర క్షేత్రానికి వస్తారన్నమాట. అక్కడ ఆయనకు ఒక బ్రాహ్మణుడు కనిపిస్తాడు. అతడు తీవ్రమైన కడుపు నొప్పితోటి బాధపడుతూ ఆ కడుపు నొప్పి భరించలేక మెడకు ఒక బండరాయి కట్టుకొని గోదావరిలో దూకి చనిపోవాలని చూస్తాడు. అదే సమయంలో స్వామి తన శిష్యులతో నదీ స్నానానికి వెళ్తారన్నమాట. అప్పుడు స్వామి వారు ఆ బ్రాహ్మణుని చూసి, ఆయన నా దగ్గరికి తీసుకురండి అనేసి శిష్యులకి చెప్తారన్నమాట. శిష్యులప్పుడు అందులో పడి ఈ బ్రాహ్మణుడు చనిపోవడానికి ప్రయత్నిస్తుంటే అందులో పడిపోతాడన్నమాట. అందులో గోదావరి నదిలో పడి మునిగిపోతుంటే అప్పుడు అతన్ని బలవంతంగా లాక్కొస్తుంటారన్నమాట. లాక్కొస్తే అప్పుడు ఆయన అంటాడు, అసలు నన్ను ఎందుకు రక్షిస్తున్నారు, నేను భూమి మీద ఉండి ఏం లాభం అని బాధపడుతూ ఉంటాడు. స్వామి అడుగుతారు, అసలు ఏంటి నీకు అంత సమస్య ఏముంది చెప్పు అంటే చెప్తాడు, నేను ఒక్క పూట భోజనం చేస్తే అసలు భరించలేని కడుపు నొప్పితో బాధపడుతున్నాను, నేను నెలకు ఒకసారి భోజనం చేస్తాను, అయినా నాకు ఆ భోజనం అనేది పడదు, ఎందుకో ఏమో మరి నాకు ఈ అనారోగ్యం ఎందుకు సంభవించిందో, ఇంకా నేను బ్రతికుండడం వేస్ట్, నేను ఏం పాపం చేశాను అని బాధపడుతుంటే స్వామి అంటారు, ఆ నీ బాధను నేను పోగొడతాను, నీకు ఇంకా భయం లేదులే అనేసి ఆయనకి అభయం ఇస్తారన్నమాట. అలా చెప్తున్నప్పుడు ఆ గ్రామంలో ఒక అతను వచ్చి చూస్తూ ఉంటాడు ఈ దృశ్యాన్ని. అప్పుడు స్వామి ఆయన అడుగుతారు, నువ్వెవరు, నువ్వు ఎందుకు ఎక్కడ ఉంటావు, అసలు నువ్వెవరు, అసలు నీ పేరేంటి అని అతన్ని అడుగుతాడన్నమాట. అప్పుడు అతను ఏం చెప్తాడు, ఆయన పేరు సాయం దేవుడు అంట. స్వామి నన్ను సాయం దేవుడు అంటారు, నేను ఈ గ్రామంలో ఉంటాను, నేను నా పోషణ కోసము బ్రతుకు తెరువు కోసం ఇక్కడ ఒక రాజు దగ్గర సేవ చేస్తున్నాను, సంవత్సరం నుండి పని చేస్తున్నాను, ఇక్కడ ఈ బ్రాహ్మణులు చనిపోవడము
మీరు చనిపోవడానికి ప్రయత్నిస్తుంటే మీరు మీ శిష్యులు అతన్ని కాపాడే విధానం నేను అన్ని చూశాను. మీరు సాక్షాత్తు పరమాత్ముడే. నాకు అసలు గంగలో మునిగితే ఎలాంటి ఫలితం వస్తుందో అది మీ దర్శనం వల్ల అలాంటి ఫలితం నాకు లభించింది అని స్వామివారిని మొక్కుతారన్నమాట. అప్పుడు ఆ స్వామి ఏం చెప్తారంటే, శ్రీపాద స్వామి వారు, ఈ బ్రాహ్మణుడికి నువ్వు మంచి భోజనం పెట్టు, ఇతనికున్న అనారోగ్యం పోతుంది అని చెప్తే అప్పుడు అతను అంటాడు, ఒక్క ఒక్క పూట తిన్నంత మాత్రాన్నే అతను విలువేలాడి చనిపోతున్నాడు. ఇప్పుడు నేను రుచికరమైన భోజనం పెడితే చనిపోయాడు అనుకో, బ్రహ్మహత్య పాతకం నాకు చుట్టుకుంటుంది స్వామి, ఎలా మరి అని అడుగుతాడు. అయితే స్వామి అప్పుడు అంటాడు, ఏమీ జరగదు, నేను చెప్పినట్టుగా చెయ్యి, నువ్వు పరమన్నం గారెలతో ఆయనకు భోజనం పెట్టు, అదే ఆయనకు దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది అని స్వామివారు చెప్తారు. సరే, ఇంకా స్వామివారి మాట విని ఇంకా ఆ ఆయన దంపతులు ఈ బ్రాహ్మణుడికి మళ్ళీ స్వామికి స్వామితో పాటు ఉన్న శిష్యులకు అందరినీ భోజనానికి ఆహ్వానిస్తారన్నమాట. ఆహ్వానించి అక్కడ విందు భోజనము ఏర్పాటు చేసి స్వామివారిని సేవించుకుంటూ ఉంటారు. అప్పుడు ఈ భోజనం తిన్న బ్రాహ్మణునికి అతని రోగం నుండి అతను బయటపడతాడు. ఆ భోజనం ఆయనకు అమృతంలా పనిచేస్తుంది. తిన్న తర్వాత ఆయనకి ఎలాంటి బాధ అనేది కలగదన్నమాట. ఈ విధంగా స్వామివారు అక్కడ తన లీలా మహత్యాన్ని చూపించారన్నమాట. దీంతో నిన్న 13వ అధ్యాయము అయిపోయింది. ఇప్పుడు 14వ అధ్యాయం కంటిన్యూయేషన్. శ్రీ గురు చరిత్ర 14వ అధ్యాయం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు స్వామి, అటు తరువాత శ్రీగురుడు ఏమేమి చేశారో చెప్పండి అని సిద్ధయోగిని సంతోషించి ఇలా చెప్తున్నారు. నామధారకుడు అడుగుతున్నాడు, ఇవన్నీ వింటున్నాడు అన్నమాట. సిద్ధయోగి స్వామి ద్వారా నామధారకుడు ఆ శ్రీ గురు దత్త లీలలన్నీ తెలుసుకుంటున్నారు. ఇంకా స్వామివారు ఏమేమి చేశారో చెప్పండి అని అడుగుతుంటే అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్తున్నాడు. నిన్నటి సాయం దేవుడి దగ్గర భోజనాలు చేసి వాళ్ళ దగ్గర అతిథి సత్కారాలన్నీ స్వీకరించి తర్వాత ఏం జరుగుతుందనేది ఇప్పుడు కంటిన్యూయేషన్. భోజనాలు అయ్యాక సాయం దేవుడు శ్రీగురుని పాదాలు ఒత్తుతూ, సద్గురు, మీ పాదసేవ వలన నా జన్మ సత్కర్మలు సార్థకమయ్యాయి. మీ అనుగ్రహం వలన నా పితృదేవతలు కూడా తరించారు. ధన్యుణ్ణి. మాయ చేత మానవునిలా కనిపిస్తున్నారే గాని మీరు సాక్షాత్తు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన భగవత్ స్వరూపులే. ఏం చెప్తున్నాడు? ఈ భోజనాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ సాయం దేవుడు ఆ శ్రీగురుని పాదాలు ఒత్తుతున్నాడంట. ఆయన సేవలు చేస్తున్నారన్నమాట. చేస్తూ, స్వామి, నా జన్మ ఇంకా ధన్యం అయిపోయింది. మీ అనుగ్రహం వల్లనే నాకు నా మా పితృదేవతలు కూడా అందరూ తరిస్తారు. నేను చాలా ధన్యుణ్ణి. మీరు ఎందుకో మానవ స్వరూపుల్లా కనిపిస్తున్నారు కానీ ఏదో మాయ ఉంది. మీరు సాక్షాత్తు భగవత్ స్వరూపులే. మమ్మల్ని ఉద్ధరించడానికి మీరు భూమి మీదకి వచ్చారు స్వామి అని అంటున్నాడంట. మీ మహిమ వేదాలకే అంతుబట్టనిది. అట్టి మీకు సేవ చేసే అవకాశము నాకు నాకు గ్రహించి నా వంశాన్నే నేను పావనం చేశారు. నా వంశాన్నే పావనం చేశారు. ఏం చెప్తున్నారు? అది వేదాలకు కూడా స్వామి మహిమ తెలియదంట. అలాంటిది మీ సేవ చేసే అదృష్టం నాకు కలిగింది. కాబట్టి మీరు నన్ను అనుగ్రహిస్తే నా వంశ పావనం అయినట్టే స్వామి అని అంటున్నారు. ప్రస్తుతము నేను ఒక కష్టంలో ఉన్నాను స్వామి, నాది ఒక చిన్న విన్నపము. నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని మెల్లగా ఆయనకు ఏదో కష్టం ఉందంట. దాని గురించి అడుగుతున్నారు స్వామిని. స్వామి, నేను ఒక కష్టంలో ఉన్నాను. వేరు దారి లేక నేను ఒక రాజు సేవలో ఉన్నాను. నేను ఒక చిన్న కష్టంలో ఇరుక్కున్నాను. నా పోషణ కోసమై, బ్రతుకు తెరువు కోసమై ఒక రాజు దగ్గర సేవ చేస్తున్నాను. ఒక సంవత్సరం కాలం పాటు నేను అక్కడ పనిచేస్తున్నాను అని చెప్తాడు కదా. ఆ రాజు ఎవరు? యవన రాజు అంట ఆయన పేరు. ఆ రాజు దగ్గర నేను సేవలో ఉన్నాను. అతడు నరరూప రాక్షసుడు. అతడు మామూలు మనిషి కాదు స్వామి, అతడు రాక్షసుడు. అతడు ప్రతి సంవత్సరము ఒక బ్రాహ్మణుని చంపుతాడు. అతను ఎలాంటి వాడంటే ఆయన ఎవరికి బయటికి చెప్పుకోలేడన్నమాట. ఎందుకంటే ఆయన దగ్గర పని చేస్తున్నాడు కాబట్టి ఇంకా ఆయన ఒక కష్టంలో ఇరుక్కున్నాడు. ఇక్కడ ఈయన పోషణ జరగాలి, ఈయన పని జరగాలి,
మళ్ళీ ఎవరికి చెప్పుకోలేడు. ఇప్పుడు శ్రీపాద స్వామి వారు ఆయనకి ఎలా కనిపిస్తున్నారు? సాక్షాత్ భగవంతుడిలా కనిపిస్తున్నాడు కాబట్టి ఆయన బాధ ఏమైనా ఉంటే తీరుస్తారేమో అని స్వామి వారికి చెప్తున్నారన్నమాట. నేను పనిచేసే యవనరాజు ఒక నరరూప రాక్షసుడు. అతడు ప్రతి సంవత్సరం ఏం చేస్తున్నాడు? ఒక బ్రాహ్మణుని చంపుకొని తింటున్నాడు. ఒక బ్రాహ్మణ్ణి చంపుతున్నాడు. నన్ను బలివ్వాలని తలచి ఇంతకు ముందే నాకు కబురు పంపాడు. ఇంకా ఇప్పుడు నా నా సమయం వచ్చింది. నన్ను చంపు తింటాడంట. నాకు ఇప్పుడే పిలుపు అందించాడు. రా ఇక్కడికి రా అనేసి రాజు దగ్గర నుంచి నాకు కబురు పంపాడు అని చెప్తున్నాడు. నేనిప్పుడు అతని వద్దకు వెళ్ళాలి, తప్పదు. నన్ను మీరే కాపాడాలి అన్నాడు. ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరిని చంపుకొని తింటున్నాడు బ్రాహ్మణ్ణి. ఇప్పుడు నా వంతు వచ్చింది. ఇంతకు ముందే నాకు కబురు పంపించాడు. అక్కడ రాజ్యం నుంచి సైనికులు వచ్చి నన్ను రమ్మని పిలిచారు స్వామి. నన్ను చంపు తింటాడంట. ఇప్పుడు నాకు ఇంకా వేరే గతి లేదు. నన్ను మీరే కాపాడాలి అనేసి ప్రాధేయపడ్డాడంట. అప్పుడు శ్రీగురుడు అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదించి, నాయనా భయపడకు. ఆ యవనుడు నిన్నేమీ చేయలేడు. భగవంతుడు సర్వానికి యజమాని. నీవు అతడి చేత సత్కరింపబడి సంతోషంగా తిరిగి వస్తావు. నీవు వచ్చేదాకా మేమిక్కడే ఉంటాము. దీర్ఘాయుష్మాన్ భవ అని పంపారు. స్వామివారు ఏమన్నారంట? నువ్వు అస్సలు భయపడకు, నువ్వు వెళ్ళు, ఆయన నిన్నేమీ చెయ్యలేడు. భగవంతుడు సర్వంతర్యామి. భగవంతుడికి అన్ని తెలుసు ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది. కాబట్టి నువ్వు ఇలాంటి విషయం గురించి చింతించకు. అతడి చేత సత్కరింపబడతావు. ఇంకా నువ్వు అతని దగ్గరికి వెళ్ళావనుకో, నువ్వు చావు కదా, నీకు మంచిగా సత్కరిస్తాడు ఆయన. సంతోషంగా నువ్వు మళ్ళీ తిరిగి నా వద్దకు వస్తావు. నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. దీర్ఘాయుష్మాన్ భవ, నీకు సంపూర్తిగా ఆయుష్ ఉంటుంది అనేసి స్వామివారు సాయం దేవుణ్ణి దీవిస్తాడంట. సాయం దేవుడు శ్రీగురుని మాటలు విని సంతోషంగా యవనరాజు వద్దకు వెళ్ళాడు. ఇప్పుడు ఈ సాయం దేవుడికి ఎక్కడ లేనంత గుండె ధైర్యం వచ్చింది. ఇంకేం చేశాడు? సరే స్వామివారు ఎలాగో అభయం ఇచ్చారు కదా అన్న ధైర్యంతో ఇంకా యువనరాజు దగ్గరికి బయలుదేరాడు. తాను కబురు పంపగానే రాకుండా ఆలస్యం చేసినందుకు కోపంతో రాజు అతని చూస్తూనే లోపలికి వెళ్ళిపోయాడు. రాజు పంపించాడు కదా, తన సైనికులను పంపించాడని, తీసుకొని రమ్మని పంపిస్తే ఆయన రాజు చెప్పిన టైం కంటేనో కొద్దిగా లేటుగా వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు ఆయన చూడగానే ఆ యవనరాజు కోపం వచ్చేసి ఆ కోపంతో ఆయన సీరియస్ గా లోపలికి వెళ్ళిపోయాడంట. ఈయన వెళ్ళేసరికి సాయం దేవుడు భయంతో శ్రీగురుని ధ్యానించాడు. ఇంకా భయం వేసిందంట సాయం దేవుడికి. ఇదేంటి, నేను రాగానే నన్ను ఇంత సీరియస్ గా చూస్తూ ఈ రాజు ఏంటి లోపలికి వెళ్ళిపోయాడు, ఇంకేం చేస్తాడు ఏమో అని ఇంకా భయపడుతూ స్వామివారు చెప్పిన మాటలు గుర్తొచ్చి శ్రీగురుని ధ్యానిస్తూ ఉన్నాడంట. అంతఃపురంలోకి వెళ్ళిన యవనునికి అంతలోనే నిష్కారణంగా భయము, చనిపోతున్నంత బాధ కలిగి స్పృహ తప్పి పడిపోయాడు. సరే ఈ రాజు తను లేట్ గా వచ్చాడన్న కోపంతో ఆయన లోపలికి వెళ్ళిపోతాడు. కానీ అక్కడ లోపలికి వెళ్ళాక ఏం జరుగుతుందంటే, ఈయన అసలు ఎందుకు ఈయనకు అనుకోకుండా ఆ భయం 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 కలుగుతుందంట రాజుకి. భయం కలుగుతూ చనిపోతున్నంత బాధ కలుగుతుందంట. ఒక రకమైన తీవ్రమైన బాధను అనుభవిస్తాడంట అతను. అట్లా అనుభవిస్తూ అనుభవిస్తూ లోపలికి వెళ్ళిపోయిన వాడు స్పృహ తప్పి పడిపోతాడంట. అప్పుడు అతనికి ఒక స్వప్నం వచ్చింది. ఆయన స్పృహ తప్పి పడిపోగానే అక్కడ ఒక కళ ఆయన కలగన్నాడంట. అదేంటంటే, ఒక బ్రాహ్మణుడు అతనిని ముక్కలు ముక్కలుగా కోస్తున్నట్లు కనిపించి విపరీతమైన బాధ కలిగింది. ఇప్పుడు ఈయననే కదా, ఈ యవనరాజు ప్రతి సంవత్సరము ఒక బ్రాహ్మణుని చంపుకుని తింటాడు కదా. ఇక్కడ రివర్స్ లో ఏమైందంటే, ఒక కళ వచ్చిందంట. ఈ రాజుకి ఏమని కళ వచ్చింది? ఎవరో ఒక బ్రాహ్మణుడు అంట ఇతన్ని ముక్కలు ముక్కలుగా కోస్తున్నట్టు, విపరీతమైన శరీరంలో విపరీతమైన బాధలు కలుగుతున్నట్టు అది అలా కల వచ్చిందంట. అతనికి స్పృహ వచ్చేసరికి తాను చేస్తున్న హింస ఇతరులకు ఎంత బాధాకరమో తెలిసి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, ఆయన ఇతరులకు ఎంత బాధ కలిగిస్తున్నాడో ఆ బాధను ఆయన అక్కడ అనుభవించాడంట. అక్కడ అనుభవించేసరికి అప్పుడు అతనికి తెలిసిందంట, అంటే నేను ఇతరులను ఎంత బాధ పెడుతున్నానా, ఇంత కిరాతకంగా చంపుతున్నానా అనేసి ఆయనకి అప్పుడు తెలిసి వచ్చిందంట. పశ్చాత్తాపంతో అతడు బయటకు వచ్చి సాయం దేవుని పాదాలపై పడి, అయ్యా,
మిమ్మల్ని నేను పిలిపించలేదే, మీరు ఇంటికి వెళ్ళవచ్చు అని వస్త్రభూషణాదులతో ఘనంగా సత్కరించి పంపాడు. ఇప్పుడు ఏం చేశాడు ఈయనకు, ఇతరులకు ఎంత బాధ కలిగిస్తాడో అంత బాధను ఆయన స్వప్నంలో కనిపించింది అన్నమాట. కనిపించగానే అతడు అప్పుడు రియలైజ్ అవుతాడన్నమాట. పశ్చాత్తాపంతో ఏం చేస్తాడు, బయటికి వస్తాడు. రాగానే సాయం దేవుని చూసి అతని పాదాలపై పడిపోతాడంట. పడిపోయి నన్ను క్షమించండి, నేను అసలు మిమ్మల్ని పిలిపించలేదు అనేసి చెప్పి ఆయనకి ఏం చేసిండు, బట్టలు, ఆ వస్త్ర భూషణాదులతో ఇతర ఆభరణాలు అలాంటివన్నీ ఇచ్చి సత్కరించి పంపించాడంట. సాయం దేవుడు శ్రీగురుని కృపకు పట్టరాని ఆనందంతో త్వరగా తన గ్రామం చేరి శ్రీగురునితో జరిగిందంతా చెప్పాడు. ఇక్కడ ఏం జరిగింది, ఈయన సత్కరించి పంపించేసరికి సాయం దేవుడు చాలా సంతోషపడతాడంట. అప్పుడు స్వామివారు చెప్పిన విషయం గుర్తుకొచ్చి త్వరగా ఆయన ఇంటికి చేరుకొని, గ్రామానికి చేరుకొని శ్రీ గురునితోటి చెప్తారన్నమాట. ఆయన జరిగిన విశేషం అంతా చెప్తారు. ఆయన సంతోషించి, నాయన మేము పుణ్యతీర్థాలు దర్శిస్తూ దక్షిణ దిక్కుగా వెళ్తాము అన్నాడు. అతడు నమస్కరించి, స్వామి, నాకు మీరు ప్రసాదించిన ఈ జీవిత శేషాన్ని మీ సేవకే అంకితం చేస్తాను, అనుగ్రహించండి. మీ పాద సన్నిధి విడిచి బ్రతకలేను, నన్ను విడిచిపెట్టి వెళ్ళవద్దు, నేను కూడా మీ వెంటే వస్తాను అని వేడుకున్నాడు. ఇక్కడ ఏం జరిగింది, స్వామి వారు ముందే చెప్తారు కదా, శ్రీ గురువు ఏం చెప్తారు సాయం దేవుడికి, నువ్వు అసలు భయపడకు, రాజు పిలిచిండు కదా, నువ్వు వెళ్ళిరా, ఇంకా నిన్ను అసలు ఆయన ఏం చేయడు, నీకే ఇంకా అతిథి సత్కారాలన్నీ చేసి పంపిస్తాడంటే ఈయన కొంచెం ఆశ్చర్యానికి లోనవుతాడు. చంపుతా అని పిలిచిన ఆయన అతిథి సత్కారాలు ఎలా చేస్తాడబ్బా అంటే, ఇంకా ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, రాజుకి స్వప్నంలో ఆయన ఇతరులకు బాధ పెట్టి ఎంత బాధ పెడుతున్నాడు అనేది ఆయన రియలైజ్ అయ్యి ఈయన ఇలా చేయడము. అప్పుడు స్వామి ముందే చెప్తారు, నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటానని చెప్తారు కదా. ఆయన ఇచ్చిన మాట ప్రకారము అక్కడే ఉండిపోతే ఈ సాయం దేవుడు స్వామి దగ్గరికి పరుగున వచ్చి, నాకు ఈ జన్మ అనేది మీరు పెట్టిన భిక్ష స్వామి, కాబట్టి నేను ఇంకా మీ సేవనే చేసుకుంటూ ఉంటా, మీరు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకండి అని చెప్తాడు. కానీ స్వామి ఏం చెప్తాడు, నేను పుణ్యతీర్థాలను దర్శించడానికి వెళ్ళాలి, దక్షిణ దిక్కు వెళ్ళాలి అనేసి అంటాడు. అప్పుడు ఈయన అంటాడు, నేను ఉండలేను స్వామి, నేను మిమ్మల్ని విడిచిపెట్టి నేను కూడా మీ వెంటే వస్తాను అని వేడుకుంటాడు. అప్పుడు శ్రీ గురుడు, నాయన నాకు ఆత్మ సమర్పణము చేసుకున్నావు, నీ అభీష్టము నెరవేరుతుంది, మేము ఒక పని మీద వెళ్తున్నాము, 16 సంవత్సరాలకు మళ్ళీ మేము వచ్చి ఈ గ్రామానికి దగ్గరలోనే నివసిస్తాము, నీవు అప్పుడు సకుటుంబంగా వచ్చి దర్శించుకోవచ్చు. ఏం చెప్తున్నారంట, నేను ఒక పని మీద వెళ్తున్నాను, నువ్వు నాకు ఎట్లాగూ ఆత్మ సమర్పణం చేసుకున్నావు అంటే ఇంకా ఆయన జీవితం మొత్తము స్వామి వారికే అర్పించుకున్నారు కదా సాయం దేవుడు. ఆయన భిక్ష వల్లనే ఈయన బతికాడు కదా. సో నీ నీ పని, నీ అభిష్టం నువ్వు కోరుకున్నది నెరవేరుతుంది, కానీ ఇప్పుడు మటుకు నువ్వు ఇక్కడే ఉండు, 16 సంవత్సరాలు అయిన తర్వాత నేనే మళ్ళీ మీ గ్రామానికి వస్తాను, అప్పుడు సకుటుంబంగా వచ్చి నన్ను దర్శించుకో, నీ కుటుంబంతో వచ్చి నన్ను దర్శనం చేసుకో, అంతవరకు ఇక్కడే సుఖంగా ఉండు అని ఆశీర్వదించి శిష్యులతో కలిసి పాదచారి అనేక పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ వైద్యనాథం చేరారు. ఇంకా ఆయనకి ఆశీర్వదిస్తే అక్కడి నుంచి తన శిష్యులను తీసుకొని స్వామివారు మళ్ళీ తీర్థయాత్రలకు బయలుదేరుతూ వైద్యనాథానికి చేరుకున్నాడంట. అక్కడ ఆయన కొంతకాలము గుప్తంగా నివసించారు. గుప్తంగా అంటే చాలా రహస్యంగా ఉన్నారంట స్వామి, అంటే ఎవరికి తెలియదంట అక్కడ స్వామి ఉన్నట్టు, ఎవరికి తెలియదు, అలా గుప్తంగా ఉన్నారంట. ఇలా చెప్తున్నారు, ఎవరు చెప్తున్నారు, సిద్ధయోగి నామధారకుడికి చెప్తున్నాడు. అది విని స్వామి, అప్పుడు శ్రీగురునికి అనేక మంది శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళెక్కడున్నారు, శ్రీగురుడు అక్కడ గుప్తంగా ఉండి ఏం చేస్తున్నారు అని నామధారకుడు సిద్ధయోగిని అడిగాడు. స్వామివారు ఎక్కడికి వెళ్తున్నారు, అన్ని పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వైద్యనాథం చేరుకున్నారు కదా, అక్కడికి వెళ్ళి కూడా ఆయన ఏం చేశారంట, ఎవరికి తెలియకుండా, స్వామివారు అక్కడ ఉన్నట్టు ఎవరికి తెలియకుండా రహస్యంగా ఉన్నారంట. ఆయన రహస్యంగా ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది, మరి ఆయనతో పాటు ఆయన శిష్యులు ఎక్కడున్నారు, మరి వాళ్ళంతా ఏం చేస్తున్నారు అనేసి నామధారకుడు సిద్ధయోగిని అడిగారంట. దీనితో 14వ అధ్యాయము సమాప్తము. శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నరసింహ సరస్వతే నమః.
మనం 14వ అధ్యాయం 15వ అధ్యాయం కంటిన్యూ చేద్దాం. ఎట్లా ఉన్నాం? ఈ మునివారు ఇక్కడ సాయం దేవునికి చేసిన ఆయన జీవితాన్ని నిలబెట్టారు కదా. దీంతో 14వ అధ్యాయం కంప్లీట్ అయిందండి. ఇప్పుడు 15వ అధ్యాయం నేను చెప్తాను. శ్రీ గురు చరిత్ర 15వ అధ్యాయం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి ఇలా చెప్పారు, నాయన, కొద్ది కాలంలోనే శ్రీ గురు మహిమ అన్ని దిక్కులా వ్యాపించి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఆయనను దర్శించేవారు. వారిలో మంచి వాళ్లతో పాటు భక్తుల వేషాలలో ఎందరో దుష్టులు కూడా ఉండేవారు. ఏం చెప్తున్నాడంట, ఇప్పుడు ఈయన గుప్తంగా వచ్చి, స్వామివారు గుప్తంగా వచ్చి అక్కడ ఉన్నారు కదా క్షేత్రం, అదేంటి వైద్యనాథంలో ఆయన రహస్యంగా ఉన్నారంట స్వామివారు. అలా ఎందుకున్నారు, ఆయన శిష్యులు ఏం ఎక్కడున్నారు అనేసి నామధారకుడు సిద్ధయోగిని అడిగినప్పుడు సిద్ధయోగి ఇలా చెప్తున్నాడంట, కొద్ది కాలంలోనేనంట స్వామివారి మహిమలు మొత్తం దేశం అంతటా నలుమూలల అన్ని దిక్కుల వ్యాపించాయంట. అప్పుడు అందరూ ఎక్కడెక్కడి నుంచో అంట స్వామివారిని దర్శించుకోవాలని, వాళ్ళకున్న కోరికలు నెరవేర్చుకోవాలని అందరూ స్వామివారి గురించి వెతుక్కుంటూ వస్తున్నారంట. అయితే వాళ్ళల్లో కూడా మంచి వాళ్ళతో పాటు భక్తుల వేషాలలో దుష్టులు కూడా ఉన్నారంట. భక్తుల్లాగా దుష్టులు కూడా వచ్చారంట. పూర్వము పరశురాముడు దుష్టులైన రాజులను ఓడించి సంపాదించిన భూమండలమంతా దానమిచ్చేసి సహ్యాది పర్వతానికి దక్షిణ దిక్కుగానున్న కొంకణ దేశంలో ఒక చోట తపస్సు చేసుకుంటున్నాడు. కానీ కొందరు దురాశపరులు ఆయన వద్దకు వెళ్లి తమకు కూడా భూమి ఇప్పించమని కోరారు. ఆయన ఆ ప్రదేశం కూడా వాళ్లకు దానమిచ్చి వాళ్ళ బెడద నుండి తప్పించుకోవడానికి సముద్రంలో ప్రవేశించి అదృశ్యమయ్యారు. పూర్వం అంట ఏం జరిగింది, ఇప్పుడు ఈ చాలా మంది జనాలకు అర్థమైపోయింది స్వామివారు చేస్తున్న మహిమలు ఇవన్నీ తెలుసుకొని చుట్టుపక్కల గ్రామాలలో ఒకరి నుంచి ఒకరికి అది న్యూస్ స్ప్రెడ్ అయిపోయి అందరూ స్వామివారిని దర్శించుకుందామని బయలుదేరి వస్తున్నారంట. అప్పుడు స్వామివారు ఏం చేశారు చెప్తున్నారు. ఈ విషయం చెప్తూ చెప్తూ వీళ్ళు పూర్వము పరశురాముడు ఏం చేశాడు అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. పరశురాముడు ఏం చేశాడంట, ఒక దుష్టులైన రాజులు ఎవరైతే రాజ్యపాలన సరిగ్గా చేయకుండా ప్రజలను హింసిస్తూ ఉంటారో అలా దుష్టులైన రాజులను అందరినీ ఓడిస్తూ అక్కడ నుంచి ఆ రాజ్యాన్ని అంతా ఆయన తీసుకొని అది దానం ఇచ్చేసాడంట. అక్కడ నివసించే ప్రజలకు, వేరే వాళ్ళకందరికి, వేరే రాజులకు దానం ఇచ్చేసి ఆయన ఏం చేశాడు, దక్షిణ దిక్కుగా ఉన్న కొంకణ దేశం, ఒక దేశానికి మరొక దేశానికి వెళ్ళిపోయారంట, తపస్సు చేసుకుంటున్నారంట. అట్లా తపస్సు చేసుకుంటూ ఉంటుంటే కూడా మళ్ళీ కొందరు ఏం చేస్తారంట, దురాశ పరులు. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మన కోరికలు నెరవేర్చుకోవడానికి స్వామివారి దగ్గరికి భక్తులు ఎలా వస్తున్నారో దుష్టులు కూడా అట్లా మారువేషంలో వస్తున్నారు అనే విషయాన్ని ఎట్లా చెప్తున్నారంటే, పరశురాముడు దుష్టులైన రాజులను ఓడించి రాజ్యాన్ని ఇతర రాజులకు ఎట్లా అప్పగించి ఆయన వేరే చోటికి వెళ్తున్నారో ఇది దీన్ని అన్వయిస్తూ చెప్తున్నారు అన్నమాట. అట్లాగే కొంతమంది రాజులు ఏం చేస్తారంటే మళ్ళీ ఈయన దగ్గరికి వెళ్ళి భూమిని ఇప్పించమని కోరుతుంటే అప్పుడు కూడా ఆ పరశురాముడు ఏం చేశాడంట, వీళ్ళని తప్పించుకోవడానికి ఇంకా చేసేది ఏమీ లేక భూమండలాన్ని వదిలేసి సముద్రంలోకి వెళ్ళిపోయారంట. సముద్రంలోకి వెళ్ళిపోయి అదృశ్యమయ్యారంట. సముద్రంలోకి వెళ్ళిపోయాక ఎవరు వెళ్ళలేరు కదా, భూమిలో ఎక్కడున్నా గానీ పట్టుకోగలుగుతారు. సముద్రంలోకి వెళ్ళిపోయారంట. అదే కారణంగా శ్రీగురుడు కూడా వైద్యనాథంలో గుప్తంగా కొంతకాలము ఉండదలుచుకున్నారు. ఈ భక్తుల బెడద ఎక్కువైపోయి దుష్టులు దుర్మార్గులు కూడా మారువేషంలో రావడంతో స్వామివారు ఏం చేశారంట, వైద్యనాథం అనే ప్లేస్ లో రహస్యంగా ఉన్నారంట. ఒక రోజున గృహస్థ శిష్యులకి ఇలా సెలవిచ్చారు. ఏం చెప్పారంటే, తన శిష్యులతో అందరితో స్వామివారు ఏం చెప్తున్నారంటే, ఉపనయనాది సంస్కారాల వలన ద్విజుడైన బ్రహ్మచారి వేద వేదాధ్యయనం చేస్తూ భక్తితో గురువును సేవించాలి. ఇప్పుడు స్వామివారు గుప్తంగా ఉంటున్నారు కాబట్టి
వాళ్ళ శిష్యులకు ఏమని హితబోధ చేస్తున్నారంటే ఉపనయనం చేసుకుంటే మనము ఎలా ఉండాలి అంటే, వీళ్ళు ఉపనయనం చేసుకున్న శిష్యులందరూ ఎలా ఉండాలి అంటే, బ్రహ్మచారిలాగా వేదాన్ని అధ్యయనం చేయాలంట. పగటిపూట నిద్ర తగదు. దొరికిన భిక్షాన్నాన్ని గురువుకి అర్పించి ఆయన ఇచ్చినది భుజిస్తూ విద్యావంతుడు కావాలి. స్వామివారు గుప్తంగా ఉంటారు కాబట్టి తన శిష్యులకు ముందే ఆయన చెప్పేస్తున్నారన్నమాట. వాళ్ళు ఎలా ఉండాలి అనేది బోధిస్తున్నారంట. బ్రహ్మచర్యాన్ని పాటించాలి, వేదాన్ని చదువుతూ ఉండాలి, పగటిపూట నిద్రపోకూడదు, భిక్షకై వెళ్ళాలి, భిక్ష ద్వారా వచ్చిన దాన్ని గురువారికి సమర్పించి మళ్ళీ గురుగారు ఏదైతే ఇస్తారో దాన్నే తినాలంట. విద్యావంతుల్లాగా ఉండాలి. గురువుకు దక్షిణ సమర్పించి సమావర్తన హోమం చేయాలి. అంటే ఈ ఉపనయనం తీసుకున్నప్పుడు వాళ్ళకు కొన్ని నియమాలు ఉంటాయి అన్నమాట. ఎలా విద్యార్థి దశలో వాళ్ళు ఎలాంటి, సన్యాస దశలో వాళ్ళు ఎలాంటి విధులను పాటించాలి అనేది చెప్తున్నారు. ఆ తర్వాత గురువుని అనుజ్ఞతతో ఒక యోగ్యమైన కన్యను పెళ్లాడి గృహస్థాశ్రమ ధర్మాలను పాటించాలి. ఇలా ఇవన్నీ చేస్తూ చేస్తూ వేదాన్ని అధ్యయనం చేస్తూ పగటిపూట నిద్రపోకుండా సద్బుద్ధితోటి భిక్షాటన చేసి మళ్ళీ ఆ భిక్షను తీసుకొచ్చి గురువుకి సమర్పించి ఆ గురువు ఏదిస్తే మళ్ళీ దాన్ని స్వీకరిస్తూ మరి గురువుకి దక్షిణగా సమావర్తన హోమం కూడా చేయాలంట. అంటే వాళ్ళకు వైదిక కర్మలు అలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేయాలంట. ఆ తర్వాత ఏం చేయాలంట, వాళ్ళకు ఒక యుక్త వయసు ఒక వయసు వచ్చేసిన తర్వాత ఒక యోగ్యమైన కన్యను పెళ్లాడాలంట. పెళ్లాడి గృహస్థాశ్రమ ధర్మాలను పాటించాలి. అంటే గృహస్థుడు ఎలా ఉండాలి అనే నియమాలు ఉంటాయి కదా, ఆ పెళ్లి తర్వాత గృహస్థుడు ఎలా ఉండాలనే ధర్మాలను పాటిస్తూ ఉండాలంట. అప్పుడు పిల్లలు కలిగాక, పిల్లలు యుక్త వయస్కులు అయ్యాక, వాళ్ళకు పిల్లలు పుట్టిన తర్వాత అంటే పెళ్లి చేసుకుంటారు కదా, పెళ్ళైన తర్వాత కొంతకాలానికి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఒక వయసులోకి వచ్చాక వాళ్ళకి అన్ని సర్వస్వము సమర్పించి భార్యతో కూడా అరణ్యానికి వెళ్ళాలి. చిట్ట చివరన వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళ పిల్లలు కలిగాక వాళ్ళు ఒక వయసులోకి వచ్చాక ఆ పిల్లలకు అన్ని చెప్పాలంట. ఎలా జీవించాలి ఏంటి అని సర్వస్వము అన్ని తెలియపరిచి భార్యను తీసుకొని అతడు ఆ సన్యాసి అరణ్యానికి వెళ్ళాలి. తర్వాత గ్రామ్య విషయాలను వదిలి భార్య యొక్క అనుమతితో సన్యసించాలి. ఆ తర్వాత ఏం చేయాలంట, ఇంకా అన్ని ఈ భౌతిక విషయాలన్నిటిని పక్కన పెట్టేసి భార్య అనుమతి తీసుకొని అప్పుడు ఆయన ఇంకా సన్యాసం తీసుకోవాలంట. సన్యాసికి జపము, భిక్షాటనము, ధ్యానము, శౌచము, అర్చన ధర్మాలు. అంటే సన్యాసికి ఎలా ఏమేమి ఉంటాయంట, సన్యాసం తీసుకున్నాక ఆయన జపం చేయాలి, భిక్షకి వెళ్ళాలి, ధ్యానం చేసుకోవాలి, శౌచము, శౌచము అర్చన. శౌచము అంటే మనస్సును శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, ఎలాంటి ప్రాపంచికాలకు లోను కాకుండా ఉండాలన్నమాట. ఇలాంటి ధర్మాలు పాటించాలంట అతడు సన్యాసం తీసుకున్నాక. అతడు స్త్రీ కథలను వినకూడదు. స్త్రీలకు సంబంధించిన కథలు అంట, సన్యాసం తీసుకుంటాడు కదా, స్త్రీలకు సంబంధించిన కథలను అతనంట వినకూడదంట. వాహనము లెక్కరాదు, మంచము తాకరాదు, పగలు నిద్రింపరాదు, నిరంతరము ఆత్మదృష్టి అయి ఉండాలి. ఎలా ఉండాలంట, వాహనాలు ఎక్కి తిరగరాదంట, మంచం మీద పడుకోరాదు, మంచాన్నే తాకరాదు అసలు, పగలు నిద్రింపరాదు, నిరంతరము ఆత్మదృష్టి అయి ఉండాలి, ఎరుకలో ఉండాలి అతను. వెదురు, సొరకాయ, చెక్క, మట్టి వీటితో చేసిన పాత్రలను మాత్రమే ఉపయోగిస్తూ దండధారి అయి పగలు మాత్రమే భుజించాలి. అతను ఎలాంటి పాత్రలు అంటే ఈ సొరకాయ, చెక్క, మట్టి, అప్పుడు ఆ కాలంలో అలాంటివి పాత్రలు ఉండేటివి కదా, వాటిలోనే వంట చేసుకొని అతడు సాత్విక ఆహారాన్ని పగలు మాత్రమే తినాలంట, మళ్ళీ నైట్ తినకూడదు. ఇంకా సంవత్సరం అంతా తీర్థాటనం చేస్తూ 3 పగళ్ళు మించి ఏ గ్రామంలో నివసించక స్థిర చిత్తుడై ఉండాలి. తిరుగుతూనే ఉండాలంట సంవత్సరం అంతా. తీర్థాటనం అంటే పుణ్యక్షేత్రాలను దర్శనం చేసుకుంటూ తిరగాలంట. అయితే ఒక్కొక్క గ్రామాల్లో మటుకు 3 పగళ్ళను మించి ఉండరాదంట. అంటే 3 పగళ్ళు 3 రాత్రులు అన్నమాట. అంటే మూడు పగళ్ళను మించి ఇంకెక్కడ ఉండకూడదు అనేసి స్వామివారు తన శిష్యులకు చెప్తున్నారంట. ఆయన గుప్తంగా రహస్యంగా ఉండే ముందు వాళ్ళ శిష్యులకు ఇవన్నీ ఉపదేశం ఇస్తున్నారంట. ఉపనయనం తీసుకున్నాక ఎలా ఉండాలి, ఏం చేయాలి,
మళ్ళీ వాళ్ళ భోజనం ఎలా ఉండాలి, పగటిపూట నిద్ర ఉండకూడదు. తర్వాత ఒక వయసులోకి వచ్చాక పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టాక, పిల్లలు మళ్ళీ ఒక వయసుకి వచ్చాక వాళ్ళకి సమస్తము అన్ని అర్పించేసి భార్యను తీసుకొని అరణ్యంలోకి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి, అక్కడ కూడా భార్య అనుమతి తీసుకొని మళ్ళీ ఆయన సన్యాసం తీసుకోవాలంట. మళ్ళీ ఆ సన్యాసం తీసుకున్నాక ఎలా ఉండాలి, మళ్ళీ ఆ స్త్రీ కథలను వినకూడదు, వాహనాలు ఎక్కకూడదు, పాదచారి తిరుగుతూ ఉండాలి, పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఉండాలి. ఇలా ఒక్కొక్కటి స్వామివారు తన శిష్యులకు చెప్తున్నాడు. మనకు ముందే చెప్పారు కదా, 13, 14, 15 అధ్యాయాలలో స్వామివారు తన శిష్యులకు ఇవి ఉపనయనము, మళ్ళీ ఈ సన్యాస జీవితం ఎలా జీవించాలి అనేది చెప్తారనేసి. ఇప్పుడు ఇది 15th అధ్యాయం కాబట్టి ఇందులో కొంచెం డీప్ గా చెప్తున్నారు. అలా తిరగడానికి శరీరంలో శక్తి లేకపోతే సదా దైవాన్ని ధ్యానిస్తూ ఒక ఒక మహాక్షేత్రంలో నివసించాలి. అంటే ప్రతి సంవత్సరము తిరుగుతూ ఉండాలని చెప్పారు. ఒక్కొక్క క్షేత్రం దగ్గర 3 పగళ్ళే ఉండాలని చెప్పారు కదా. ఒకవేళ అలా కూడా తిరగడానికి శక్తి లేదనుకో, అప్పుడు ఏం చేయాలంట, ఎక్కడో ఒక మహా పుణ్యక్షేత్రంలో అంట ధ్యానం చేస్తూ అలాగే అక్కడే ఉండిపోవాలంట. ఇలా చెప్పి గృహస్థ శిష్యులను వారి వారి గృహాలకు పంపి, సన్యాసులైన శిష్యులకు శ్రీగురుడు ఇలా చెప్పారు. ఇంకా గృహస్థ ఆశ్రమాలు ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళని పంపించేశాడంట స్వామి. సన్యాసులైన శిష్యులకు ఇంకా పూర్తిగా కంప్లీట్ గా సన్యాసంలో ఉండే వాళ్ళకి స్వామి వారు ఇలా చెప్తున్నారంట. నాయనలారా, మీరందరూ తీర్థయాత్రలకు వెళ్ళండి. మీకు మరలా శ్రీశైలంలో బహుధాన్య సంవత్సరంలో మా దర్శనం అవుతుంది. ఏం చెప్తున్నారంట, కంప్లీట్ గా సన్యాసం తీసుకున్న వాళ్ళకి మీరందరూ ఇంకా తీర్థయాత్రలకు వెళ్ళండి, మీరు శ్రీశైలంలో మళ్ళీ నన్ను అక్కడ కలుస్తారు అని చెప్తున్నారంట. అప్పుడు ఆ శిష్యులు, స్వామి, సర్వతీర్థాలు మీ పాదాల వద్దనే ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి కదా, మిమ్ములను విడిచి మేము ఎక్కడికి పోగలము, దాని వలన మాకు కలిగే లాభం ఏమున్నది అన్నారు. వాళ్ళు ఏమంటున్నారంట, అన్ని సర్వస్వము మీ దగ్గరే ఉన్నాయి కదా స్వామి, మళ్ళీ మమ్మల్ని ఎక్కడికో వెళ్ళమని ఎందుకు చెప్తున్నారు, మేము ఎక్కడికి వెళ్ళలేము, మీ పాదాల దగ్గరనే మేము ఉంటాము అనేసి అంటున్నారంట. అప్పుడు స్వామి, నాయనలారా, సన్యాసులమైన మనము 5 రోజులకు మించి ఎక్కడా నిలువకూడదు. సర్వతీర్థాలు దర్శించడము మన ధర్మము, దాని వలన మనస్సు స్థిరమవుతుంది. ఏం చెప్తుండ్రు, మనం సన్యాసులం కదా, ఎక్కడ ఒకే చోట ఆగిపోకూడదంట, ప్రతి చోట తిరుగుతూ ఉండాలంట. పుణ్యక్షేత్రాలను దర్శించడమే మన ధర్మం కాబట్టి ఏ క్షేత్రానికైనా ఒక 5 రోజులకు మించి కూడా ఎక్కడ ఉండకూడదని చెప్తున్నాడంట. అటు తర్వాత ఒక చోట స్థిరంగా ఉండడము శ్రేయస్కరము అని చెప్పారు. మనసు అంట స్థిరంగా అయిపోయిన తర్వాత ఏదో ఒక చోట మనము స్థిరంగా ఉండాలి, అక్కడే ఉండిపోవచ్చు అన్నట్టుగా అప్పటి వరకు మనం తిరుగుతూనే ఉండాలి, తీర్థయాత్రలు తిరుగుతూ ఉండాలని చెప్తున్నారంట. స్వామి, మీ మాటయే మాకు ప్రమాణము, మేము ఏ ఏ తీర్థాలు దర్శించాలో సెలవీయండి అని కోరారు. ఇంకా చివరన శిష్యులందరూ ఏమన్నారంట, స్వామి మీరేం చెప్తే అది మాకు వేదము, మీ మాటే మాకు ప్రమాణము, ఇంకా అదే మేము పాటిస్తాము, ఇంకా మేము ఎక్కడెక్కడ వెళ్ళాలి, ఏ క్షేత్రాలు దర్శించాలో మాకు చెప్పండి అని కోరుకున్నారంట. అప్పుడు శ్రీ గురుడు ఇలా చెప్పారు, నాయనలారా, తీర్థాలన్నింటిలోనూ ఉత్తమమైనది కాశీ. కాశీకి వెళ్లి గంగను సేవించి గంగ అంతటా యాత్ర చేయండి. ఏం చెప్పాడు, అన్ని క్షేత్రాలలో అన్ని తీర్థాలలో గొప్పదైన క్షేత్రం ఏంటంట, కాశీ అంట. అక్కడికి వెళ్ళండి, మొట్టమొదటి అక్కడికి వెళ్ళి అక్కడ గంగను సేవించండి, గంగలో స్నానం చేసి అక్కడి నుంచి గంగా చుట్టుపక్కలంతా యాత్ర చేయండి అని చెప్తున్నారు. ఆ తర్వాత యమున, సరస్వతి సరస్వతి నదులను కూడా సేవించండి. గంగ తర్వాత యమున అంట, యమున తర్వాత సరస్వతి. అందువలన పితృదేవతలకు సంతృప్తి, మీకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయి. చూసారా, ఇప్పుడు ఈ సన్యాసులకు ఇలా తిరగడం వల్ల ఏం జరుగుతుంది, వాళ్ళ పితృదేవతలకు కూడా సంతృప్తి కలుగుతుందంట, మళ్ళీ వీళ్ళు కూడా శాశ్వతంగా బ్రహ్మలోకానికే వెళ్ళిపోతారంట. తరువాత వరుణ, కుషావర్త, శత్రుద్రు, విపాష, శరావతి, వితస్త, అసిక్ని, మరుద్రుద, మధుమతి, పయస్విని, ఘృతవతి, రేవ, చంద్రభాగ, రేవతి, నరయు, గోమతి, వేదిక, కౌశికి, నిత్యజల,
మందాకిని, సహస్రవక్త, పూర్ణ, పుణ్య, అరుణ, బహుత, వైరోచని, పుష్కర, ఫల్గు, అలకనంద మొదలైన నదులలోనూ నదీ సంగమాలలోనూ స్నానం చేసి యాత్రలు చేయండి. ఇన్ని నదుల పేర్లు చెప్తున్నారు. మొట్టమొదట కాశీకి వెళ్ళి గంగలో స్నానం చేయమన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి యమున, సరస్వతి అంట. ఇలా చేయడం వల్ల ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ జన్మ ధన్యమవుతుంది. వాళ్ళ పితృదేవతలకు కూడా బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ వరుస పెట్టి స్వామి ఇన్ని నదుల పేర్లు చెప్తూ ఈ నదులలో కూడా మీరు తిరగండి, ఇక్కడికి వెళ్ళండి, ఈ నదిలో కూడా స్నానాలు చేయండి, తీర్థయాత్ర చేయండి అని చెప్తున్నాను. అలానే శ్రీశైలము, అనంతము, రామేశ్వరము, సేతుబంధము, శ్రీరంగము, పద్మనాభము, నైమిషారణ్యము, పురుషోత్తము, మహాలయము, కేదారము, కోటిరుద్రము, మాతృకేశము, కుబ్జ తీర్థము, కోకాముఖి, ప్రసాద తీర్థము, విజయ తీర్థము, చంద్రతీర్థము, గోకర్ణము, శంఖకర్ణము అనే తీర్థాలలో స్నానం చేయండి. ఇంకా నదులు అన్ని అయిపోయాయి. పవిత్రమైన నదులన్నీ చెప్తూ అక్కడ అన్ని స్నానాలు అయిపోయాక మళ్ళా క్షేత్రాలకు రమ్మన్నాడు. ఏ క్షేత్రం చెప్తున్నాడు? శ్రీశైలం నుంచి మొత్తం ఈ గోకర్ణం వరకు అన్ని క్షేత్రాలన్నీ తిరగాలంట. అక్కడికి వెళ్ళి ఆ తీర్థాలలో కూడా మీరు అందుకని చెప్తారు కదండ, మనకు ఏం చెప్తారంటే పెద్దవాళ్ళు ఏ క్షేత్రానికి వెళ్ళినా కానీ అక్కడ స్నానం చేయమని చెప్తారు. అలా చేయడం వల్ల మనకి ఏమైనా దోషాలు ఉంటే పోతాయి. మన పితృదేవతలకు మనకు కూడా బ్రహ్మలోక ప్రాప్తి కూడా కలుగుతుందని చెప్తారు. స్వామివారు కూడా అదే చెప్తున్నారు. అన్ని క్షేత్రాలలో కూడా స్నానం చేసుకోమని చెప్తున్నారు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు. అలానే అయోధ్య, మధుర, మాయా, కాంచి, ద్వారక, సాలగ్రామము, శబల గ్రామములు దర్శించండి. సవ్య మార్గంలో 3 సార్లు గోదావరి యాత్ర చేస్తే పాపాలన్నీ నశించి జ్ఞానం కలుగుతుంది. ఏం చెప్తున్నారంట? ఈ గోకర్ణము, ఈ శ్రీశైలము, ఇవన్నీ రామేశ్వరము, శ్రీరంగం ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళా అయోధ్య, మధుర, మాయా, కాంచి ఇవన్నీ చేసుకున్న తర్వాత 3 సార్లు అంట గోదావరి యాత్ర చేస్తేనంట మన పాపాలన్నీ నశించి జ్ఞానం కలుగుతుంది. గోదావరి అంటే సాక్షాత్తు గౌతమ ముని తీసుకొచ్చారు కదా గంగను, వృద్ధ గంగ కదా. సో అక్కడ కూడా మనం 3 సార్లు అక్కడికి వెళ్ళి యాత్ర చేస్తానంట. గోదావరి చుట్టూ 3 సార్లు యాత్ర చేస్తే కూడా మన పాపాలన్నీ నశిస్తాయని చెప్తున్నారు. అలానే భీమేశ్వర, పంజర, కుశతర్పణ, పూర్ణ, కృష్ణవేణి, తుంగభద్ర, పంప, భీమా నదులకు యాత్ర చేయండి. హరిహర క్షేత్రము, పాండురంగ క్షేత్రము, మాతులింగమును దర్శించండి. ఈ క్షేత్రాలలో వెళ్ళి ఎక్కడ హరిహర క్షేత్రము, పాండురంగ క్షేత్రము ఇలాంటి క్షేత్రాలకు వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించండి అని చెప్తున్నారు. గంధర్వపురం అంటే అది గాన్గాపురం అండి. పూర్వము దాన్ని గంధర్వపురం అనేవారు. ఉత్తమమైన క్షేత్రము గాన్గాపురం అంట, చాలా ఉత్తమమైన క్షేత్రం అంట. అక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి. ఆ క్షేత్రంలో అంట ఎన్నో తీర్థాలు ఉన్నాయి. అచ్చట దేవతలు సులభంగా వరాలు ఇస్తారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి దేవతలంట వాళ్ళు ఏది కోరుకుంటే అది వరాలను ఇస్తారంట. అక్కడ భీమ అమరజా నది సంగమం ఉంది. అక్కడ సంగమం ఉంది అని చెప్తారు కదా. ఆ సంగమము ఏ నదుల వల్ల? భీమ, అమరజా నది అని రెండు కలిస్తేనే అది అక్కడ సంగమం ఏర్పడిందంట. అచ్చట అశ్వత్థ వృక్షము సాక్షాత్తు కల్ప వృక్షమే. అక్కడ అశ్వత్థ అనే వృక్షం కూడా ఉందంట. అది కూడా కోరిన కోరికలు నెరవేరుస్తుంది. దానికి ఎదురుగా నృసింహ తీర్థము, దానికి తూర్పున పాపనాశ తీర్థము, దాని ప్రక్కనే రుద్రపాద తీర్థము, చక్ర తీర్థము, తర్వాత కోటి తీర్థము, మన్మథ తీర్థము ఉన్నాయి. అక్కడే కల్లేశ్వరుడు ఉన్నాడు. గంధర్వపురము సాటిలేని సిద్ధభూమి గనక అక్కడ అనుష్ఠానం చేస్తే అతి త్వరగా అభిష్టాలు నెరవేరుతాయి. ఏం చెప్తున్నారు ఇక్కడ స్వామివారు? గానుగాపురంలో ఆ క్షేత్రం యొక్క మహిమ ఎట్లా ఉందంటే అక్కడ 2 నదులు ఉంటాయి కాబట్టి సంగమం ఉందని చెప్తారు కదా, సంగమం నది అని. మళ్ళా తర్వాత అక్కడ అశ్వత్థ వృక్షం ఉందంట, నరసింహ తీర్థం ఉంది. ఇలా అన్ని కలిపి ఉన్నాయి. దేవతలు కూడా అక్కడ సులభంగా మనం కోరుకున్న వరాలన్నీ ఇస్తారని గాన్గాపుర విశేషం గురించి చెప్తున్నారంట. అక్కడ అనుష్ఠానం చేస్తే మీరు కోరుకున్న కోరికలు కూడా శిష్యులకు చెప్తున్నారు స్వామివారు. అక్కడ ఎంత మహిమ ఉంది అనేది కూడా చెప్తున్నారు.
తుంగభద్రా నదుల సంగమము, మలాపహ సంగమము, నివృత్తి సంగమము దర్శించండి. ఇంకా ఇంకా ఎలాంటి నదులను దర్శించాలో చెప్తున్నారు. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరికి, కన్య రాశిలో వచ్చినప్పుడు కృష్ణా నదికి, తులారాశిలో వచ్చినప్పుడు తుంగభద్రకు, కర్కాటంలో ప్రవేశించినప్పుడు మలహ మలపహ నదికి పుష్కరాలు వస్తాయి. మళ్ళీ ఈ పుష్కరాలు ఎలా వస్తాయో చెప్తున్నారు. అంటే గంగా నది ఆయా పవిత్ర సంవత్సరాలలో ఆయా నదులలో వచ్చి ఉంటుంది. పుష్కరాలు వచ్చినప్పుడు వెళ్ళి స్నానాలు చేస్తాం కదా, ఆ ఆ టైంలో మీరు ఈ నదులలో వెళ్ళి కూడా మీరు అక్కడ గంగ ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళి స్నానాదులు చేయండి, ఈ నదులను దర్శించండి అని చెప్తున్నారు. వాటిని సేవించడం ఎంతో మంచిది. అలా ఆ నదులు సముద్రంలో కలిసే చోటే స్నానం చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది. కుంభకోణము, కన్యాకుమారి, మత్స్య తీర్థము, పక్షి తీర్థము, ధనుష్కోటి, కొల్హాపురము, కరవీరము, మహాబలేశ్వరము దర్శించండి. ఇంకా ఏమేం క్షేత్రాలను కూడా దర్శించాలో చెప్తున్నారు స్వామివారు. వీళ్ళు అడిగారు కదా ఎక్కడెక్కడ తిరగాలి, ఇంకా ఎలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి. ఎందుకంటే మళ్ళీ స్వామివారు గుప్తంగా ఉండిపోతారు, రహస్యంగా ఉండిపోతారు కాబట్టి ముందే వీళ్ళు అడుగుతున్నారు అన్నమాట. సో స్వామివారు కాశీ నుంచి మొదలుకొని అన్ని నదులు, మళ్ళీ తర్వాత గోదావరి వరకు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి అన్ని క్షేత్రాలు, మళ్ళీ అక్కడి నుంచి కన్యాకుమారి, కుంభకోణము, మళ్ళీ ఇవన్నీ అన్ని చెప్తున్నారు ఒకటి తర్వాత ఒకటి. ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏమేమి చేయడం వల్ల మన దోషాలు పోతాయి, మన పితృదేవతలకు కూడా ఆ బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది అనేది చెప్తున్నారు. కృష్ణా తీరంలోనున్న ఋష్యాశ్రమాన్ని దర్శించండి. అమరాపురం వద్దనున్న కృష్ణవేణి, పంచనదీ సంగమాలలో 3 రోజులు స్నానము, ఉపవాసం చేస్తే అన్ని కోరికలు తీరడమే కాక పరమార్థం కూడా లభిస్తుంది. అంటే ఈ ఎక్కడెక్కడ ఏ క్షేత్రాల్లో వీళ్ళు దర్శించడం వల్ల వీళ్ళకు ఎలాంటి పుణ్యం లభిస్తుంది, వీళ్ళకి ఎలాంటి పరమార్థం అంటే తత్వం ఎట్లా బోధపడుతుంది అనేది స్వామివారు చెప్తున్నారు. యుగాలయము, శూర్పాలయము, కపిలాశ్రమము, కేదారము, పిఠాపురమును దర్శించండి. ఇంకా కొన్ని పేర్లు ఇవి మనకి ఆ కాలంలో, ఇప్పుడు చూడండి గానుగాపురం అని ఇప్పుడు అంటున్నాము, అప్పుడు వాళ్ళు గంధర్వపురం అన్నారు. కొన్ని కొన్ని పేర్లు ఉన్నాయి ఇక్కడ. శూర్పాలయము ఇలాంటివి ఇప్పుడు వాటికి వేరే పేర్లు ఉంటాయి. పిఠాపురము, ఇప్పుడు పిఠాపురమే అంటున్నారు, అయితే కొన్ని పేర్లు చెప్తున్నారు అన్నమాట. ఇలాంటి క్షేత్రాలను కూడా మీరు అక్కడ వెళ్ళి దర్శించండి. అక్కడ శ్రీ దత్తస్వామియే ఉన్నారు. పిఠాపురంకి వచ్చేసారు. ఇంకా పిఠాపురంలో దత్తాత్రేయ స్వామియే ఉన్నారని చెప్తున్నారు. తర్వాత మణిగిరి, వృషభాద్రి, కళ్యాణ నగరము, అహోబిలము దర్శించండి. ఇంకా ఈ క్షేత్రాలను కూడా దర్శించండి అని చెప్తున్నారు. కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటి నుండి నదులు రజస్వలలు గనుక వాటిలో స్నానం చేయకూడదు. సూర్యుడంట కర్కాటక రాశిలో వచ్చినప్పుడు నదులు రజస్వలు అవుతాయంట. అప్పుడు ఆ సమయంలో మీరు స్నానం చేయకండి అని చెప్తున్నారు స్వామివారు. నదీ తీరాలలో నివసించే వారికి మాత్రమే ఈ నిషేధము వర్తించదు. ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉంటారు కదా, వాళ్ళకు ఇలాంటిది ఏమి ఉండవంట. కానీ ప్రత్యేకంగా మనం వెళ్ళి స్నానం చేయాలనుకుంటాం కదా, సన్యాసులు కానీ వీళ్ళు ఎవరైనా తీర్థయాత్రలు చేసి అక్కడ నది స్నానాలు చేస్తారు కదా, వాళ్ళకు మటుకు ఆ దోషం ఉంటుందని చెప్తున్నారు. నదులకు కొత్త నీరు వచ్చే రోజులే రజస్వల కాలము. అంటే నదులలో కొత్త నీరు ప్రవేశిస్తది కదా, దాన్నే రజస్వల అంటారని చెప్తున్నారు. అప్పుడు శిష్యులు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశీస్సులు పొంది తీర్థయాత్రలకు వెళ్లారు. నేను మాత్రం ఆయన సేవ చేయడానికి వారితో కూడానే ఉన్నాను. ఎవరు ఇప్పుడు చెప్తున్నారు అన్నమాట. ఈ నామధారకుడితో పాటు ఈ శిష్యులందరూ ఉన్నారు కదా, ఏంటి నామధారకుడు కాదు, ఈ స్వామివారు గుప్తంగా ఉండాలనుకున్నప్పుడు వాళ్ళ శిష్యులకు బోధిస్తున్నారన్నమాట. ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఇక్కడ నదులు రజస్వల ఎలా అవుతాయి, ఎలాంటి సమయంలో తీర్థయాత్ర చేయాలి, ఎక్కడెక్కడ దర్శనాలు చేసుకోవాలి, ఇలా చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, సన్యాస ఆశ్రమ జీవితము కంప్లీట్ గా ఎప్పుడు గడపాలి, గృహస్థ జీవనం తర్వాత ఎలాంటి విధులు పిల్లలకు అప్పచెప్పి బయలుదేరాలి, భార్య అనుమతి ఎలా తీసుకోవాలి, సన్యాసం కంప్లీట్ గా తీసుకున్న వాళ్ళు ఎలా ఉండాలి అనేది చెప్తున్నారు. దీనితో 15వ అధ్యాయము సమాప్తము. శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. ఓం శ్రీ నృసింహ సరస్వతే నమః.
లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదత్త. మేడం మ్యూట్ లో ఉన్నారు. రమ మేడం. బాగుంది మ్యామ్. చాలా బాగుంది. అంటే మనిషి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, అంటే దేనికోసం మనిషి ఏ విధంగా ఆశపడతాడు, అంటే నిజాన్ని తెలుసుకోకుండా అంటే శాశ్వతం కాని వాటి కోసం ఎలా పరిగెడుతున్నాడు. చాలా బాగుంది. గౌతమ ముని గురించి చెప్పిన విషయాలు కానివ్వండి, గోదావరి నది గురించి, ఒక స్త్రీ తన భర్తని ఏ విధంగా చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది. అంటే ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారు, ఎప్పుడు చూసినా గొడవ పడుతూ ఉంటారు. అంటే ఒకరిని విడదీస్తే ఏ విధంగా ఉంటుంది తమ జీవితానికి, అది ఆ రోజుకి అప్పటికి తెలియదు. కానీ తర్వాత వాళ్ళ ముందు ఏం జరగబోతుంది అనేది తెలుసుకోకుండానే ఎదుటి వాళ్ళకి ఎలా హాని చేస్తున్నారు. చాలా ఇది మనకి సాయం దేవుడి స్టోరీ హ్మ్. వల్ల, అంటే ఆయన చెప్తాడు కదా, ఒక రాజు దగ్గర నేను పని చేస్తున్నాను. హ్మ్. ఆ ఆయన ఒక మామూలుగా రాజు కాదు, ఒక నరరూప రాక్షసుడు. ప్రతి సంవత్సరం ఒక బ్రాహ్మణ్ణి తింటూ ఉంటాడు అనేసి స్వామి వారికి చెప్పడం వల్ల స్వామి అభయం ఇస్తాడు కదా, హ్మ్. నీకేం జరగదు వెళ్ళు అంటే. అక్కడ రివర్స్ గా ఒక మనిషిని చంపితే కలిగే బాధ ఏంటో ఆయన అనుభవించేలా చేస్తారన్నమాట స్వామి వారు. అప్పుడు ఆయనకు తెలిసి ఇంకా ఆయన అతన్ని ఇంకా వదిలేస్తాడన్నమాట. అది చాలా బాగుంది. అంటే మనం ఇతరులకు ఎలాంటి బాధ ఇస్తున్నాం అనేది ఫస్ట్ మనం అనుభవిస్తే గానీ తెలియదు కదా. హ్మ్. హ్మ్. అదే అదే అప్పుడు ఎలాంటి బాధలు కలిగించాం కదా. హ్మ్. అంటే ఇప్పుడు మనము అది ఆ బాధపడితే ఏంటి అనేది ఎదుటి వాళ్ళు పెట్టే బాధ మనము బాధపడతాము. కానీ తిరిగి మళ్ళీ అదే బాధని ఎదుటి వాళ్ళకి అందించడం అనేది గూడా పద్ధతి కాదు గదా అది. ఇప్పుడు అంటే ప్రస్తుత సమాజంలో ప్రస్తుతానికైతే అలాగే ఉంది గదా. నన్నన్నారు గాబట్టి దానికి రెట్టింపు నేనంటాను అనే అనుకుంటున్నారు కానీ, నన్నన్నారు కదా! సరే పోనీలే ఎందుకో అని ఊరుకునేది మాత్రం లేదు. చలికాలం కదండి. హ్మ్. అది ఇంకొకటే జీవితము, అన్ని ఇక్కడే అన్ని చేసుకోవాలన్న ఇదిలో తప్పు మీద తప్పు చేస్తూ ఉన్నారు. హ్మ్. తెలుసుకోవట్లేదసలు. ఏంటి నిజాలేంటి అని. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తారు కదా, హ్మ్. ఇప్పుడు ఉంటాము, పూర్వము ఉన్నాము, రేపు కూడా మళ్ళీ మనం ఉంటామని చెప్తారు కదా స్వామి వారు. అవును. ఈ విషయం ఎవరు అంత గుర్తు తెచ్చుకోవట్లేదు. అంటే అంటే ఈ జీవితమే ఇంకా చివరి జీవితం అని ప్రతీకారాలు తీర్చుకుంటూ ఉంటున్నారు. హ్మ్. తర్వాత వస్తామో రామో తర్వాత చూసుకుందామా అని. అంటే మళ్ళీ ఇదే జన్మ వస్తుందన్న గ్యారంటీ లేదు గదా! ఈ జన్మకి మాత్రమే భార్యాభర్తలు, పిల్లలు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలు ఎవరైనా. కానీ నెక్స్ట్ ఏంటి అనేది తెలియదు గదా! మ్యామ్ మంగా మ్యామ్ నమస్కారమండి. మంగా మ్యామ్ మాట్లాడండి మ్యామ్. హలో! మ్యామ్ మ్యూట్ చేసుకోండి. మంగా మ్యామ్ మీరు మ్యూట్ చేసుకోండి. మీకు మ్యూట్ ఇచ్చాను చూడండి. హలో! అన్మ్యూట్ చేసుకోమని. సారీ అన్‌మ్యూట్ జేసుకోండి. మంగా మ్యామ్. లేకపోతే హలో! మీరు హోస్ట్ కదా, మీరు అన్మ్యూట్ ఇవ్వండి. అదే ఇచ్చాను. అన్‌మ్యూట్ ఇచ్చాను నేనందరికి. మాట్లాడొచ్చు. హలో మ్యామ్ మాట్లాడండి. అన్‌మ్యూట్ చేసుకోండి మ్యామ్ మీరు. హలో! మ్యామ్ అన్‌మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే. వీడియో ఆన్ జేయండి మ్యామ్. చూస్తాను మిమ్మల్ని. అవునా మేడం. హ్మ్. ఉమ్. నమస్తే మ్యామ్. నమస్తే మేడం. వినిపిస్తుందా? మీరు రోజు వింటున్నారా మ్యామ్ శ్రీ గురుదత్త చరిత్ర? వింటాం మేడం మేము. చాలా బావుంది కదా!
మేడం. అవును మ్యామ్. మనిషి జీవితం ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. నేను బుక్లో చూసి పారాయణం చేస్తాను మేడం. ఆ తాజడే చదువుతా. వెరీ గుడ్ మ్యామ్. ఉమ్. అంటే కొంతమందికి చదవడానికి కూడా టైం ఉండదు కదా మ్యామ్. అవును మేడం, మేము కూడా వర్క్ చేస్తాము. అందుకే ఆ, కాకపోతే ఇలా ఇప్పుడు అట్లీస్ట్ మనం ఇంట్లో ఏదైనా వర్క్ చేసుకుంటూ కూడా వినడానికి ఉంటుంది. అవును మేడం, కాకపోతే మేము బయటికి వెళ్తాం కాబట్టి ఉదయం 9 వరకు కంప్లీట్ పని చేసుకొని ఉమ్, ఒక ½ టైం తీసుకుంటా. ఓకే. ఉమా సుందరి మ్యామ్, మాట్లాడండి మ్యామ్. నమస్కారం మ్యామ్, ఉమా సుందరి మ్యామ్. ఇంకా పద్మజ మ్యామ్. మంగా మ్యామ్, మీరు గీత ఇచ్చారు కదా, మీరు గీత. అవును మేడం. అవును ఎస్ మ్యామ్. మేడం నమస్కారం అండి. పూర్తిగా విన్నారా మీరు? మేడం. చరిత్ర ఈరోజు చదివింది పూర్తిగా విన్నారా? లేదు మేడం, నేను ఇప్పుడే జాయిన్ అయినా మధ్యలో క్లాస్ లో. వచ్చారు, మధ్యలో వచ్చారు. మధ్యలో ఇప్పుడు గీత కాల్ చేసింది. ఓకే. బాగుంటుంది మ్యామ్, చాలా బాగుంటుంది. అసలు మనిషి లేదు. జీవితం ఏంటి, మనకి ఇందులో ఆ దత్త చరిత్రతో పాటు ఇంకా చూడండి, మన సప్త ఋషులు వస్తున్నారు, సప్త ఋషుల భార్యలు వస్తున్నారు. గోదావరి అవును. నదికి ఆ పేరు ఎలా వచ్చింది, ఆ, అవును. గోదావరి నది రావడానికి కారణం ఏంటి, ప్రతి ఒక్క అవును. దానికి ఆన్సర్ ఉంది మ్యామ్ మన దగ్గర ఇందులో. అవును. అన్ని తెలుస్తున్నాయి. లేదు, తెలుసుకుంటాం మేడం, నేను రేపటి నుంచి కంటిన్యూ చేస్తాను. రండి మ్యామ్. 8కి స్టార్ట్ అవుతుంది మ్యామ్, సాయంత్రం ఓకే. 8 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. మనకి ఓకే. రాధా మేడం చెప్తున్నారు. చాలా బాగా అర్థవంతంగా వివరిస్తున్నారు రాధా మేడం. ఆ. సార్ రామసుబ్బయ్య సార్, మాట్లాడండి సార్. నమస్కారం సార్. హలో రామసుబ్బయ్య సార్. హలో మాస్టర్. ఓకే మ్యామ్, ఇంకా చెప్పండి మ్యామ్. 8 నుంచి 8:30, 8:45 గంటల వరకు, అంటే 8:45 వరకు ఉండి, తర్వాత ఒక 15-20 నిమిషాలు మనం మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు మ్యామ్ ఇందులో. చాలా బాగుంటుంది. అంటే డే అంతా వర్క్ చేసి వస్తారు కదా, అవును. మైండ్ కూడా పీస్ గా ఉంటుంది. ఉమ్, బాగుంటుంది మ్యామ్. ఇలా మెడిటేషన్ చేసుకుంటూ ఉంటుంటే, అంటే చేసింది అదంతా కొంచెం శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటే కొంచెం అంత మైండ్ పీస్ గా ఉంటుంది. ఓకే మ్యామ్. రాధా మ్యామ్. మేడం చెప్పండి. థ్యాంక్ యూ మ్యామ్. సెషన్ ఎండ్ చేసుకుందామా మీ అందరి అనుమతితో? ఓకే మేడం. మంగా మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.